హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. గరికపాటి నరసింహారావు గారు హిందూ సాంప్రదాయాల గురించి, హిందూ సంస్కృతి గురించి చాలా గొప్పగా చెప్పే ప్రవచనకర్త. ఆయన రీసెంట్గా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద మనతో పాటు ప్రస్తుతం మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటాం. నమస్తే హరీష్. మీరు చూసే ఉండొచ్చు ఆయనకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు. ఆయన మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డెందుకు పెట్టాలి అనేటువంటి కొంచెం వ్యంగ్యంగా, కొంచెం వెటకారంగా మాట్లాడారు. కొంచెం అవమానించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అసలు ఎలా చూడాలి ఆయన వ్యాఖ్యలు? అంటే ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొత్తం గరికపాటి గారి వ్యాఖ్యల్లో అహంకారం ధ్వనించింది. అవమానించే లక్షణం అహంకారంతో మాట్లాడినట్టుగా కనపడింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గరికపాటి నరసింహారావు గారి మీద గొప్ప గౌరవం ఉంది, అందులో కాదలేని సత్యం అది. ఎందుకంటే ఇవాళ హిందూ ధర్మం అనేది కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకాలతోటి కాస్త ఇబ్బంది పడుతున్న క్రమంలో దాన్ని సింప్లిఫై చేయటానికి ఆయన ప్రవచనాలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఇలానే చేయాలా అంటే ఇలా కాదు, సింప్లిఫై చేయాలి, ఇలా కూడా చేయొచ్చు. అంటే ఈ తరానికి జంజీ యువత కూడా భక్తి మార్గం వైపు, హిందూ ధర్మం ఒక ఔన్నత్యాన్ని తెలుసుకోవటానికి అనేక మంది అనేక సందర్భాల్లో కృషి చేస్తున్నారు, అనేక విధాలుగా. అందులో గరికపాటి గారు ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సింప్లిఫై చేస్తున్నారు ఈ విధానాలన్నీ, అది గొప్ప అంశం. సో దానికి ఆయనకి ఖచ్చితంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవాలి ఒక హిందూగా. అట్ ద సేమ్ టైం గరికపాటి వారికి సర్వం తెలుసని కాదుగా, అంతేగా. ఆయనకి జ్ఞానం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. కానీ ప్రతి అంశం మీద తనకే అన్నీ తెలుసు, తానే జ్ఞానం ఉంది, తనకే జ్ఞానం ఉందని అనుకోవటం అనేది ఒక అజ్ఞానం. అప్పుడప్పుడు ఆయన అహంకారపూరితంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఒక్కో సందర్భంలో అవి మిస్ఫైర్ అవుతూ ఉంటాయి. గతంలో కూడా చిరంజీవి గారి పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించారు. చిరంజీవి గారిని ఆయన అనరాని మాటలు అన్నారు. అంటే చిరంజీవి గారితో సెల్ఫీ తీసుకోవడానికి వస్తే ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత వివాదానికి దారితీశాయి. ఆ సందర్భంలో కూడా చాలా మంది ఆయన్ని క్షమాపణ చెప్పాలి గరికపాటి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ఇది వచ్చింది. వచ్చినప్పుడు గరికపాటి వారేమి క్షమాపణ ఏమి చెప్పలేదు. సో బహుశా ఆయన క్షమాపణలు చెప్పాలంటే కూడా పెద్ద మనసు కావాలి. ఆయన పెద్ద స్థాయి ఉన్న వ్యక్తే కానీ పెద్ద మనసు ఉన్న వ్యక్తి అని నిరూపించుకోవాలంటే క్షమాపణలు చెప్పాలి. ఎప్పుడైనా తప్పు అయిపోతే పొరపాటుగా నా వల్ల ఎదుటి వాళ్ళు బాధపడ్డారు అంటే క్షమాపణ చెప్తే పెద్ద మనకు పోయేదేం లేదు, మన స్థాయి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఒక్కో సందర్భంలో ఈ పెద్ద వాళ్ళందరికీ బాగా విజ్ఞానంతో ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా ఏమంటారు, సో వీళ్ళు గొప్పవాళ్ళు, మేధావులు అనబడే వాళ్ళకు ఒక్కో సందర్భంలో ఏం జరుగుతుందంటే అహంకారం అనే ఒక చీకటి తెరలు కమ్మేస్తూ ఉంటాయి వాళ్ళు. అహంకారం వచ్చేస్తుంది. అహంకారం వచ్చేసి నేనేంటి చెప్పడం, నా స్థాయి ఏంటి అని అనుకుంటారు. ఈ అహంకారమే పతనానికి కూడా దారితీస్తూ ఉంటుంది. సో ఆ సున్నితమైన అంశాన్ని గుర్తించిన మేధావులుగానే చలామణి అవుతా ఉన్నారు. గుర్తించకపోతే ప్రమాదం కూడా ఉంది. సో ఇవాళ గరికపాటి గారు అది గుర్తించాల్సిన అవసరం ఉన్నది. సరే, చిరంజీవి పట్ల మీరు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా సరే, ఆయన అజాత శత్రువు, ఆయన పట్టించుకోరు అలాంటి అంశాలన్నీ కూడా. సరే, ఇలా విని ఇలా పంపించేస్తారు. ఆయన అసలు తీసుకోరు. ఆయన ఏమన్నారు, మనల్ని ఎవరైనా విమర్శిస్తే అది మనం తీసుకుంటే అది మనకే నష్టం, కాబట్టి అది నేను తీసుకోకపోతే అది నాకు అసలు తగలదని చెప్పేసి 2-3 సందర్భాలు ఆయన చెప్పారు. కాబట్టి ఆయన తీసుకోరు. కానీ ఇక్కడ ఆయన అన్నది ఎవరిని? కొన్ని లక్షల పేద పిల్లల్ని, పేద కుటుంబాలని అన్నాడు ఆయన. ఆ మాటకు వస్తే కొన్ని కోట్ల అని చెప్పాలి. ఇదేమి ఇప్పుడు రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలో అమలవుతున్న పథకం. సో దేశవ్యాప్తంగా అమలవుతోంది. 1983లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టారంటే దానికి వెనక కొన్ని రీజన్స్ ఉన్నాయి. సహజంగా పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం బాగా ఇళ్లలో ఎంతో కొంత తినటానికి ఉండేవాళ్ళు, ఎందుకంటే పిల్లలకి ఏదో కలవగంజి ఏదో కలిపి ఇచ్చేస్తారు, వాళ్ళు వెళ్ళి తిని చదువుకుంటారు. కానీ అది కూడా లేక రెక్కాడితే డొక్కానడం కుటుంబాలు, అనేకం కుటుంబాలు సో గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిస్తూ ఉంటాయి పిల్లల్ని. సో వాళ్ళకి తిండి పెట్టడం అనేది భారమయ్యి వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్తారు. వాళ్ళను కూడా 5వ తరగతి నుంచి, అంటే ఒక 5-6 ఏళ్ల నుంచి వాళ్ళని కూడా పనికి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే పని దగ్గర డబ్బులు ఇస్తారు, అన్నం పెడతారు, అదే కదా మనతో పాటు ఉంటాడు,
పిల్లవాడు. ఆ తర్వాత వాడికి కూడా పని అలవాటు అయింది, వాడు ఇంకా అప్పటి నుంచి సంపాదించడం మొదలు పెడతారు. ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది. ఆ రోజుల్లో ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పనికి ఒకవేళ మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రవేశపెడితే గనక పిల్లలకి భోజనం పెట్టడం కష్టం కాదు కదా. వాళ్ళకి స్కూల్ పెడుతుంది భోజనం, ఉదయాన్నే ఇంట్లో చద్దనం తినేసి వెళ్తే మధ్యాహ్నం వాడు చదువుకుంటాడు, అక్కడ తింటాడు, సాయంకాలానికి వస్తాడు. పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో యూనిఫామ్స్ ఇస్తారు, అలాగే పుస్తకాలు ఇస్తారు, తర్వాత భోజనం పెడతారు. ఇవన్నీ అయిపోతుంటే చదివించడానికి ఇబ్బంది ఉంటుంది. కానీ గరికపాటి గారు మాట్లాడిన మాటలు ఏంటి? గుడ్డు అంట, గాడిద గుడ్డు, ఏంటిది, పిల్లలకు ఉచితంగా పుస్తకాలు ఇవ్వాలా, పిల్లలకు ఉచితంగా బుక్స్ స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వాలా అంటే యూనిఫామ్స్ ఇవ్వాలంటే ఇవ్వాలి కదా. యూనిఫామ్స్ ఇవ్వాలి, ఎక్కడి నుంచి కొనుక్కుంటారు మరి? పేద విద్యార్థులు యూనిఫామ్స్ ఎక్కడి నుంచి కొనుక్కుంటారు? ఈ దేశంలో గరికపాటి వారికి తెలుసో తెలియదో, ఈ దేశంలో మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. విద్య వైద్యం అనేది మౌలిక వసతి, అది కల్పించాల్సిన బాధ్యత ఉంది, ప్రాథమిక విధి ప్రభుత్వాలది. నువ్వేం చేసినా చేయకపోయినా పర్వాలే, నువ్వు ఇల్లు కట్టిస్తావా లేదా అయిన తర్వాత సంగతి. ముందు విద్యా వైద్యం, ముందు విద్య నేర్పించాలా, తర్వాత వాడికి కష్టం వస్తే వైద్యం ఇప్పించాలా. కానీ ఈ ప్రభుత్వాలు అవన్నీ మర్చిపోయినాయి. ఎంతసేపటి బటన్ నొక్కుడు కార్యక్రమాలు అయిపోయినాయి. కానీ మౌలిక అంశాలను గుర్తించలేని ప్రభుత్వాలు ఇవాళ ఉన్నాం మనం. మీరు విమర్శించాలంటే ప్రభుత్వాలను విమర్శించండి. గవర్నమెంట్ స్కూళ్లలో ప్రైవేట్ స్కూళ్లకు స్థాయిలో ఎందుకు రిజల్ట్ తీసుకురాలేకపోతున్నారని గవర్నమెంట్ స్కూళ్లను విమర్శించండి. అక్కడున్న టీచర్లను విమర్శించండి. ఆ టీచర్ గుడ్లు ఎక్క పెడుతున్నాడు, గాడిద గుడ్లు ఎక్క పెడుతున్నాడు అని చెప్పేసి ఇట్లా వెటకారంగా మాట్లాడడం కాదు. సో పెద్ద పెద్ద నివేదికలు ఏం చెప్తున్నాయంటే, యునిసెఫ్ లాంటి నివేదికలు, అలాగే పేరెన్నిక గల సంస్థలు ఏం చెప్తున్నాయంటే 10% హాజరు శాతం పెరిగింది అని చెప్తున్నాయి. ఇది ఒకటి మధ్యాహ్న భోజన పథకం వల్ల 10% మంది పెరుగుతున్నారు. సో 70 మంది 60 మంది పిల్లలు ఉంటే మరొక 6 మంది అదనంగా వచ్చి చేరుతున్నారు, ఎందుకంటే భోజనం ఉంటది కదా అని చేరుతున్నారు. అంటే ఒక రకంగా భోజనం కోసం వచ్చినా ఆయన ఎట్లా విమర్శించాడంటే, భోజనం గుడ్డు కోసం వస్తావా బడికి అంట. ఎంత నీచమైన మాట అది! గుడ్డు కోసం వస్తావా బడి కంటే నీచమైన మాట కదా అది. మీరు వాడి ఆకలిని అవమానిస్తున్నారు, పేదవాడి ఆకలిని అవమానిస్తున్నారు. మీరు ఎంత విజ్ఞానం ఉండి ఏం ప్రయోజనం? తప్పు కదా అది. మీరెంతో విజ్ఞానవంతులు అయి ఉండొచ్చు, కానీ ఈ రకంగా మాట్లాడి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఇది సంస్కారం కోల్పోయినప్పుడు ఎంత విజ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి గరికపాటి నరసింహారావు గారు ఆ రకమైన వ్యాఖ్యలు చేసి తనను తాను చాలా నీచంగా తగ్గించుకున్నాడు. ఇంకొకటి గుడ్డు గుడ్డు అని హేళన చేస్తున్నాడు. అసలు గుడ్డు అవసరమా అంటున్నాడు. అవసరం అండి గుడ్డు, పోషకాహారం చెప్తున్నారు. పోషకాహారం గుడ్డు అనేది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే 1983లో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినప్పుడు అది సాధారణంగా స్టార్ట్ అయింది, కడుపు నింపుకోవడానికి మాత్రమే స్టార్ట్ అయింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం గుర్తించి 1996లో దీన్ని దేశవ్యాప్త పథకంగా చేసింది. కేంద్రం కొంత నిధులు ఇస్తుంది, రాష్ట్రం కొంత నిధులు ఖర్చు పెట్టుకొని ఆ పథకాన్ని అమలు చేయాలి. అందులో కోడిగుడ్డు కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే సామాన్యుడికి అతి చౌకగా దొరికే ప్రోటీన్ కోడిగుడ్డు. పోషకాహార లోపంతో అనేక మంది పిల్లలు సరిగా ఎదుగుదల ఉండదు, మానసిక ఎదుగుదల ఉండదు, శారీరక ఎదుగుదల ఉండదు, అనేకమైన రోగాలు, ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు వస్తూ ఉంటాయి భవిష్యత్తులో. కాబట్టి పోషకాహారం ఎదిగే వయసులో పోషకాహారం కావాలి. ఆ పోషకాహారం గుడ్డు ద్వారా అతి చౌకగా అందించబడుతుంది. అందుకోసం గుడ్డును అందులో ప్రవేశపెట్టారు. తప్పేముంది అందులో? ఇంత నీచమైన మాటలు మాట్లాడతారా గరికపాటి వారు? నాకు అర్థం కాల. సో నోటి దూల అనాలా, నోటిని అదుపులో పెట్టుకోకపోవడం అనాలా? అంటే వేరే ఏదో చెప్పపోయి ఇలా దొల్లేశారేమో. అంటే వేరే ఏదో ఆయన ఒకవేళ ఆయన ఒక మాట అన్నారు, టీచర్లు గుడ్లు లెక్క పెట్టుకోవాలా. సరే, మీకు టీచర్లు గుడ్లు లెక్క పెట్టుకోవటం అనేది అవమానంగా మీరు భావించారా? భావిస్తే ప్రభుత్వానికి విన్నవించండి, దానికి అడిషనల్ గా ఒక స్టాఫ్ ని పెట్టండి, అది టీచర్ల బాధ్యత కాదు కదా అని చెప్పండి. అంతే తప్ప అది మీరు చెప్పాల్సిన రీతిలో చెప్పాలి. పేదల్ని, పేద పిల్లల్ని అవమానిస్తారా మీరు? ఇదేనా మీ సంస్కారం? మీరు ఇంత పెద్ద వేదాలు అన్ని చదివారు కదా, ఇవేనా నేర్పింది? అందులో మీకు చెప్పచ్చు, దాని గురించి సపరేట్ ఒక డిపార్ట్మెంట్ పెట్టుకోండి, వీళ్ళ ఫ్యాకల్టీ. విచిత్రం ఏంటంటే ఒక బ్యాచ్ ఆ బ్యాచ్ అంతా కూడా పేటిఎం 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 అని చెప్పేసి ఈ వైసీపీ వాళ్ళని తిడతా ఉంటది. మరి ఇంకొక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ ఏంటంటే వీళ్ళని ఫోన్ పే బ్యాచ్ అనాలా లేకపోతే గూగుల్ పే బ్యాచ్ అనాలా నాకు తెలియదు, కానీ వాళ్ళు గరికపాటి వారు మీరు క్షమాపణ చెప్పొద్దు అంటే వీళ్ళ జ్ఞానం పాడుగాను.
గరికపాటి వారు మీరు క్షమాపణ చెప్పొద్దు. ఎందుకు చెప్పాలి? పేటీఎం డాక్స్ మీ మీద చెలరైపోతున్నారు. ఏంటి గరికపాటి ఇప్పుడు దీని మీద ఆయన ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ఆయన కూడా పేటీఎం డాగా, సతీష్ అని ఇంకొక ఆయన ఆయన పేటీఎం డాగా. ఇట్లా ఏం మాట్లాడతారు? సో మీకు కనీసం జ్ఞానం లేకపోతే నేర్చుకోండి అంతే తప్ప మీరు అట్లా మాట్లాడొద్దు. గరికపాటి వారు తప్పేముంది, మీరు క్షమాపణ చెప్పొద్దు అని అంటే సిగ్గు ఉండాలి వీళ్ళకి కూడా. కొంచెమంది అన్నారు చదువుకుని ఉండాలి కదా, పేద పిల్లల పట్ల ఆ మాత్రం శ్రద్ధ ఉండదా? సో ఇక్కడ మనం అంటే వీళ్ళకి మళ్ళీ ఎన్టీ రామారావు అంటే ప్రేమ, ఈ బ్యాచ్ కి ఎన్టీ రామారావు అంటే ప్రేమ. వీళ్ళు ఎందుకు గరికపాటి వారిని ఇప్పుడు సమర్థిస్తారు అంటే గతంలో ఆయన చిరంజీవిని తిట్టాడుగా, అబ్బా సమ్మగా ఉంది మనకి చిరంజీవిని తిట్టాడుగా, ఇప్పుడు గరికపాటిని మనం సమర్థించాలి. ఆ రోజు నుంచి వాళ్ళ దగ్గర గరికపాటి భజన చేస్తా. అరే బాబు ప్రెసిడెంట్ అంట ఎవరు? గరికపాటి. ఓహో చెప్పాడు ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రెసిడెంట్. ఓకే, మేము నాగేశ్వరరావు పోస్టర్ల మీద పేడ జల్లేమని చెప్పాడు కదా ఒకప్పుడు. అందుకోసం వీళ్ళకి విపరీతంగా సమ్మగా ఉంటుంది. ఆయన ఏం మాట్లాడినా సమ్మగా ఉంటుంది. వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, ఒరే పిచ్చి పుల్కాల్లారా, అసలు ఆ పథకం ప్రవేశపెట్టిందే ఎన్టీ రామారావు గారు. ఆయన పేదల కోసం 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టింది ఆయనే. మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టింది ఆయనే. మీరు ఆయన అభిమానించే వాళ్ళు ఇవాళ గరికపాటి గారు అన్న మాటలు ఆయన కూడా తగులుతున్నాయి కదా. మీకు తెలియకుండా మీరు వెర్రి వెంగళప్పల్లాగా ఆయన సమర్థిస్తా కూర్చుంటారేంటి నాకు అర్థం కాదు. ఇక్కడ ఆయన ఎవరిని సమర్థించారు, ఎవరిని విమర్శించారు అనేది పాయింట్ కాదు నాకు. మనం లాజికల్ గా ఉండాలి. ఇవాళ ఆయన చెప్పే పాయింట్ లో లాజిక్ ఉందనుకోండి, ఖచ్చితంగా మనం సమర్థిస్తాము. లాజిక్ లేకపోతే విమర్శిస్తాం, అంతే కదా. సో ఇవాళ దానికి నేపథ్యాలు అవసరం లే. గతంలో వాళ్ళని తిట్టారు, వీళ్ళని పొగిడారు, అవసరం లేదు దానికి. ఈ పాయింట్ లో లాజిక్ ఉందా లేదా? మీరు గరికపాటి వారు ఈ రకంగా ఒకటి పోషకాహార లోపం ఉండటం కోసం మధ్యాహ్న భోజన పథకం, హాజరు శాతం పెరగటం కోసం మధ్యాహ్న భోజన పథకం, డ్రాప్ అవుట్స్ కాకుండా ఉండడం కోసం మధ్యాహ్న భోజన పథకం, అట్ ద సేమ్ టైం అందరు సమానం అని చెప్పడానికి మధ్యాహ్న భోజన పథకం. అందరితో సహపంక్తి భోజనం ఉంటదిగా, అందరూ పేదవాళ్లే. అందులో పేదవాళ్లలో కూడా కాపు, కమ్మ, రెడ్డి, దళిత్, లేకపోతే శెట్టి బలిజ, అగ్నికుల క్షత్రియులు అందరూ ఉంటారు కదా. సో అందరిలో పేదలు కూడా ఉంటారు, అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉంటారు కదా, వాళ్ళు కూడా పంపిస్తారు కదా. అక్కడ కుల భావన రాకుండా అందరూ, ఒక దళిత్, ఒక ముస్లిము, ఒక ఎస్టీ, ఒక కాపు, ఒక కమ్మ, ఒక రెడ్డి అందరు కూర్చొని సహపంక్తి భోజనం చేస్తే కులాలకు సంబంధించిన భావన చిన్నప్పటి నుంచి తొలగిపోవాలి. ఇది కూడా ఒక అంతర్లీనంగా ఉన్న అంశం. ఇది పక్క పక్కన కూర్చొని తినటం వల్ల. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. ఈ మాత్రం జ్ఞానం లేకుండా అనవసరంగా ఆయన సమర్థించద్దు. ఆయన కూడా ఇందులో నేను ఎందుకు క్షమాపణ చెప్పాలనే ఒక దీనికి వెళ్ళకూడదు. ఎస్ తప్పైంది, నా భావం ఇది కాదు ఇదే అని మీరు చెప్పండి. ఎవరైనా మనసులో బాధపడి ఉంటే, గాయపడి ఉంటే మన్నించండి అని చెప్పండి. హుందాగా మీ యొక్క ఖ్యాతి, మీ యొక్క స్థాయి ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా గరికపాటి గారు చెప్పే విధానంలో లోపం అయితే ఉంది డెఫినెట్ గా. కొంచెం నోటి అదుపు అనేది మాత్రం డెఫినెట్ గా ఉండాలి. అంటే ఆయన పెద్ద చెప్పేంత వయసు కానీ ఇంకోటి కానీ లేకపోయినా కానీ డెఫినెట్ గా ఆయన తీరు మాత్రం ఇలా కాదు. ఆ సబ్జెక్ట్ ను టచ్ చేయకుండా చెప్పే విధానం వేరే విధంగా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది అనేది అందరి అభిప్రాయం.